ఇక ఉదయమైన తర్వాత లక్ష్మి నిద్ర లేవకపోవడంతో పడుకొని ఉంటుంది, రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది నీరసంగా ఉంది. ఇంకా అప్పుడే పద్మాక్షి సహస్ర ఇద్దరు పండు దగ్గరికి వెళ్ళి, రే లక్ష్మి ఎక్కడ్రా అంటే, లక్ష్మమ్మ రెస్ట్ తీసుకుంటున్నారమ్మా, ఇంకా పడుకొని ఉన్నారు రూమ్ లో అని పండు చెప్తాడు. ఇంకా పద్మాక్షి చాలా కోపంగా ఒక మగ్గులో నీళ్లు తీసుకొని వచ్చి, ఇంత పొద్దెక్కిన మహారాణి లాగా పడుకుంటావా నువ్వు అని పడుకున్న లక్ష్మి మీద ఒక్కసారిగా మగ్గుతో వాటర్ మొహానికి కొడుతుంది. ఇంకా దాంతో ఉలిక్కిపడి లక్ష్మి ఒక్కసారిగా లేచి కూర్చొని, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే, ఏంటే మహారాణి అనుకుంటున్నావా, నువ్వు ఈ ఇంటి పని మనిషివి, ఆ సంగతి గుర్తుందా నీకు, ఇంకా పడుకున్నావేంటి, ఇంట్లో పనులు ఎవరు చేస్తారనుకుంటున్నావు, ఇంట్లో పనులు అన్ని చేయాలి నువ్వు, విహారీ కోసం కానీ ఆఫీస్ అని బయటికి వెళ్ళావనుకో చంపేస్తాను నిన్ను, నువ్వే ఇంట్లో పనులన్నీ చేయాలి అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, అలాగే అమ్మా కొంచెం నీరసంగా ఉందని పడుకున్నాను అని లక్ష్మి చెప్తుంది. అన్ని నాటకాలు ఆడుతున్నావే నువ్వు, పద ఇంట్లో పనులన్నీ చేద్దు పద అని అలానే లక్ష్మిని లాక్కొని బయటికి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత లక్ష్మి కిచెన్ లో పని చేస్తూ ఉంటుంది. పండు లక్ష్మి ఇద్దరు కిచెన్ లో ఉంటారు. అప్పుడే పద్మాక్షి వల్ల ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఉంటారు. ఇంకా పద్మాక్షి గట్టిగా, ఏ లక్ష్మి కాఫీ తీసుకురా అని అరుస్తూ ఉంటే, వస్తున్నానమ్మా అని 2 కప్పుల్లో కాఫీ పట్టుకొని లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడే సహస్ర నించొని ఉంటుంది. లక్ష్మి వెళ్తూ ఉంటే సహస్ర తన కాలుని అడ్డు పెట్టడంతో లక్ష్మి తన చేతిలో ఉన్న కాఫీ కప్పులని కింద పడేస్తుంది. అవి వెళ్ళి పద్మాక్షి వల్ల ఫ్రెండ్ పైన పడిపోతాయి. ఇంకా వాళ్ళు చిచి అని లేచి నిలబడుతూ తుడుచుకుంటూ ఉంటారు. ఇంకా పద్మాక్షి చాలా కోపంగా లక్ష్మిని చెంపదెబ్బ కొడుతూ ఉంటే, ఇంకా విహారీ యమున వాళ్ళందరూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. ఎంత టార్చర్ పెట్టైనా సరే దాన్ని ఇంట్లో నుండి దానంతట అదే వెళ్ళిపోయేలా చేస్తాను అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటుంది. దాని ప్రకారమే పద్మాక్షి లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది.